మద్రాస్ మ్యాట్ని ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి ఓ మోస్తారుగా ఆడింది. కానీ ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా దుమ్ము లేపుతుంది. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోను, సన్ నెక్స్ట్ ఓటీటీలోను స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఇంకా తెలుగు డబ్బింగ్ యాడ్ చేయలేదు. చేస్తారేమో చూడాలి. ఈ మూవీ విశేషాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా. జ్యోతిరామయ్య ఊరఫ్ సత్యరాజు తన కేర్ టేకర్కు ఇతరాత్ర మిత్రులకు ఈ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. మొదట్లోనే అతను మిడిల్ క్లాస్ జీవితం అంటే ఉండదు. నో ఎంజాయ్మెంట్, నో రొమాన్స్, నో అడ్వెంచరస్ లైఫ్. వారి జీవితం అంతా పిల్లల ఫీజులు, వారి పెంపకం, వివాహం వీటితోనే అంతమవుతుందన్న కాన్సెప్ట్తో ఉండే అతను కన్నన్ అనే మిడిల్ క్లాస్ ఆటో డ్రైవర్ను కలిశాక అతని కథను విన్నాక అతని దృక్పథం మారిపోతుంది. కన్నన్ ఒక ఆటో డ్రైవర్, మితభాషి, మృదు స్వభావి. ఆటో నడుపుకుంటూ తన కూతురు కొడుకులతో పాటు జీవనం సాగిస్తుంటాడు. కన్నన్ భార్య కమలం సగటు భారతీయ మహిళలకు ప్రతీకగా ఉంటుంది. కన్నన్ కుటుంబంలో పిల్లలు చిన్నప్పటి నుండి వారు మెచ్యూరిటీగా ఎదిగే క్రమంలో జరిగిన విషయాలను దర్శకుడు కార్తికేయన్ మణి చాలా హృదయంగా ఒక కవితాత్మకంగా తెరకెక్కించిన విధానం మన హార్టును మెల్ట్ చేస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలలోకి వెళ్తాం. ముఖ్యంగా కన్నన్ కూతురు దీపిక చిన్నప్పటి జ్ఞాపకాలు. కూతురంటే ఎంత అపురూపంగా చూసుకుంటారో మిడిల్ క్లాస్ ప్రేమలకు అద్దం పడుతుంది. పొద్దున గార్బేజ్ పనులు చేస్తూ తర్వాత ఆటో నడుపుతూ అయినా కూడా ఇంటి అవసరాలకు తగినంత సంపాదించలేక కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియక నలిగిపోయే తండ్రి పాత్రలో కన్నన్గా నటించిన కాళీ వెంకట్ పాత్ర ప్రాణం పోశాడు. ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఇదే. ఎక్సలెంట్ కాస్టింగ్. స్టార్ కాస్టింగ్ లేకపోయినప్పటికీ ఇందులో పాత్రలు మాత్రమే కనబడతాయి. గీతా కైలాసం పాల్గొన్న పొలిటికల్ సీక్వెన్స్ కానీ, జార్జ్ మారియన్ కమల్కు డూప్నంటూ నడిపించే డ్రైవింగ్ స్కూల్ ఎపిసోడ్ కానీ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బోర్డులో జరిగే 10-15 నిమిషాల సీక్వెన్స్ మనకు నవ్విస్తూనే అంతర్లీనంగా సందేశాలు ఇస్తుంటాయి. ఇలా కన్నన్ మర్యాదస్తుడుగా ఉండే కన్నన్ తన భార్యను ఏదో అన్నాడని ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్పై తిరగబడి తన కోపాన్ని ప్రదర్శించే సీన్ కానీ, తన నాన్న ఎందుకు పనికిరాడని, ఆయనకు ఏం చేత కాదని భావించే కొడుకు తన నాన్న గొప్పతనం అర్థమయ్యే మూమెంట్లో అతనిచ్చే ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. క్లైమాక్స్లో ఈ కుటుంబం చివరికి ఎలా నెగ్గింది, జీవితంలో మందు వాసన చూడని కన్నన్ ఎందుకు మందు తాగాల్సి వచ్చింది అనేది తెలుసుకోవాలంటే మాత్రం ప్రైమ్ వీడియోలో, సన్ నెక్స్ట్ ఓటీటీలో ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న మద్రాస్ మ్యాట్ని మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ, అంటే దినేష్ పెడ్డాక్ బ్రౌనీ సీన్ కానీ, డ్రైవింగ్ స్కూల్ పోర్షన్ కానీ, దీపికా ప్రియల ఎపిసోడ్స్ కానీ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించిన ఓవరాల్గా గుడ్ మూవీ. కెమెరా వర్క్ బాగుంది, పాటలు లేవు, బీజిఎం ఎక్సలెంట్, డైరెక్టర్ కొత్తవాడైనా ప్రజెంటేషన్ బాగుంది. చివరగా సత్యరాజ్ ఈ కథ చెప్పడం పూర్తయ్యాక మిడిల్ క్లాస్ జీవితం, వాట్ ఏ అడ్వెంచరస్ లైఫ్ అంటాడు. అది అక్కడ గూస్ బంప్స్ వస్తాయి. నా వరకైతే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.